వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకు ఉమ్మగారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే ఉమ్మగారు. నమస్తే సార్. ముందుగా మేడం, మీకు పీడీటీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. విజయమ్మ గారి సార్, లేఖకు సంబంధించి ఒక్కసారి మీ స్పందన, దీన్ని ఎలా చూడాలి? విజయమ్మ గారి లేఖ అంటే విజయమ్మ గారిని ఎక్కడ కూడా మనం తక్కువ చేయాల్సిన ఇది లేదు. ఎందుకంటే ఆవిడ ఇచ్చినటువంటి లేఖ వాస్తవమైనప్పటికీ అందులో మరి కొంతమందికి కొన్ని అనుమానాలు తావదీస్తా ఉన్నాయి. అది ప్రలోభితమైనటువంటి లేఖగా కనబడతా ఉన్నదని చెప్పి మరి వైఎస్ఆర్ కుటుంబానికి అతి దగ్గరగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు గాని, అలాగే రాజకీయ పరంగా వైఎస్ఆర్ తో ఎప్పటి నుంచో అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలు గాని, మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు ముందుకొచ్చి దాని గురించి చాలా విశ్లేషిస్తా చాలా వివరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా కేవలం వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల వివాదాలు కావచ్చు, లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సునీతమ్మ గారి గురించి కావచ్చు, ఈరోజు షర్మిల గారిని కావచ్చు, పాములుగా వాడుకొని ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి కుట్రలు చేస్తా పన్నాగాలు పన్నుతా ఉన్నదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒక కుటుంబ సమస్యని వివాదంగా తీసుకొచ్చి అది పెద్ద భూతంలాగా చూపిస్తా. ప్రతి కుటుంబంలో కూడా ఉన్నటువంటి విషయమే ఆస్తి వివాదాలు కావచ్చు, అన్న చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ కుటుంబ వ్యవహారాలు ఎవరింట్లో లేకుండా ఉంటాయనేది అనుకోవడం చాలా అసంభవం. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాకపోతే ఈరోజు ప్రజల ముందుకి తెరపైకి వచ్చింది కాబట్టి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఎంఓయూకి వచ్చినట్లయితే ఎంఓయూ అనేది అక్కడ విజయమ్మ గారు రాసినటువంటి 10-15 లైన్లు అయినప్పటికీ దానిని నోటరీ చేయొచ్చి, అంటే అది మాట్లాడాలంటేనే నవ్వొస్తుంది. 10-15 లైన్లకే నోటరీ చేయించి మరి ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి షర్మిల గారు మరి ఎవరు చెప్తే ఎవరి సలహాల మేరకు ఇటువంటి స్టెప్స్ తీసుకుంటా ఉన్నారో, నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో అనేది అర్థం కానటువంటి విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆవిడ ఎవరి సలహాల మీద ముందుకు నడుస్తా ఉన్నారు, ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి మరి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించబోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి తన అన్నని టార్గెట్ చేస్తా, తన అన్న గురించే పదే పదే ప్రస్తావన చేస్తా, ఎక్కడొచ్చినా సరే అన్న గురించే మాట్లాడతా. మరి ఆవిడే ఈరోజు ప్రతిపక్షంలోనే ఉన్నారు, అన్న కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. మరి మాట్లాడాల్సింది ఎవరిని? పాలక మండలిలో ఉన్నటువంటి నాయకుల్ని, ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని. అవన్నీ వదిలేసి కేవలం ఆవిడ ఇనీషియేట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తే ఆడుతున్నట్టుగా ఆయన ఇచ్చే సలహాలు తీసుకొని ఏ టైంలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ లో పడిపోతారో అదే టైంలో ప్రత్యక్షమైపోతారు. ఎవరంటే సునీతమ్మ గారు, షర్మిలమ్మ గారు. వీళ్ళిద్దరిని వాడుకొని వివేకానంద రెడ్డి గారి హత్యను ఒకసారి తీసుకొస్తారు. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లిని బయటికి గెంటేశారు, ఆస్తులు ఇవ్వట్లేదు, ఆస్తుల మీద ఇటువంటి అన్న ఎక్కడైనా ఉంటాడా, ఇటువంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా అని వీళ్ళే ఛానల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని వీళ్ళే ప్రచారం చేస్తారు. మరి ఈరోజు అందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు ఎంఓయూని తెర మీదకి తీసుకొచ్చి దానిని కూడా 10-15 లైన్లు ఉన్నటువంటి దాన్ని నోటరీ చేయించి మరి ఈరోజు తీసుకొచ్చారంటే అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. మరి తండ్రి గారి తాతల నాటి ఆస్తిని, తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని ఏనాడో 30 సంవత్సరాల క్రితమే షర్మిలమ్మ గారికి పంపకాలు జరిగిపోయినాయి అనేది మరి ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వివరంగా చెప్తానే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఉన్నటువంటి ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నారో అవన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ, మాజీ మంత్రులు కావచ్చు, కుటుంబానికి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా వివరంగా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏవేవి అందాయో, ఏవేవి తండ్రి ఆస్తిని ఏ విధంగా పంపకాలు జరిగాయో, ఎంత షేర్ అనేది షర్మిల గారికి అందే అనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా మరి తెలియకుండా, అన్నకు తెలియకుండా దాన్ని తప్పుదారి పట్టించే విధానంలో ఎవరో సలహా తీసుకొని, ఎవరో సలహా ఎందుకులేండి, చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చాలి, ఇరకాటన పెట్టాలి, మళ్ళీ ఆయన్ని జైల్లోకి పంపించాలి, బెయిల్ రద్దు అవ్వాలని చెప్పేసి ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి ఆస్తుల్ని, షేర్స్ ని దొంగచాటుగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన మరి షర్మిలమ్మకి ఎందుకు వచ్చిందనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. మరి ఈడీ ఏదైతే కోర్టులో ఉంటాయో, ఒక 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడైనా సరే
నీ అన్న గెలుచుకొని బయటకు వస్తే అందులో నీకు రావాల్సిన షేర్లు ఏంటి అనేది దానికి సంబంధించి అగ్రిమెంట్ రాతపూర్వకంగా మీరు మీ చెల్లెలు అంటే నువ్వు మీ అన్నగారు సంతకాలు పెట్టినటువంటి అగ్రిమెంట్లు కూడా ఈరోజు మేము చూపిస్తా ఉన్నాం. మరి అవన్నీ బయటికి రావని గెలవలేరని మీ ఉద్దేశమా? అన్నని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టాలని ఇవన్నీ కూడా పన్నాగాలు పన్నుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తిని మీకు ఎప్పుడో పంపకాలు అయిపోయినా ఈ రోజు అన్నగారు స్వార్జితంగా ఆయన యొక్క సొంత ఆలోచనలతో సొంత తెలివితేటలతో స్వార్జితంగా సంపాదించుకున్నటువంటి ఆస్తిలో కూడా వాటా వాటా కావాలనుకోవడం నిజంగా మీ యొక్క ఆలోచన తీరుని తెలియజేస్తా ఉంది. అంటే ఆస్తుల మీద మీకు ఎంత మక్కువ ఉన్నది, బంధాలు బాంధవ్యాల కన్నా అన్న కన్నా కుటుంబం పరువు కన్నా ఒక తండ్రిని కూడా అప్రదిష్ట పాలు చేసే విధంగా ఈరోజు అన్నను కూడా రోడ్డునికి ఇచ్చి అప్రదిష్ట పాలు చేసే విధంగా ఈరోజు తల్లిని అడ్డం పెట్టుకొని తల్లిని ఇబ్బంది పెడతా ఇటువంటి ఎంఓయూలు లెటర్లు రాపిస్తా ఇబ్బంది పెట్టే వాతావరణాన్ని మీరు కల్పిస్తున్నారంటే నాకు తెలిసి బహుశా ఈ రాష్ట్రంలో ఏ అన్నకు కూడా ఇలాంటి చెల్లెలు ఉండకూడదు. ఇలాంటి చెల్లెల్ని బహుశా ఎవరు చూసి ఉండరు అనేది కూడా మా యొక్క ఉద్దేశం. అంటే ఆమె కూడా ఇంకొక అదే అంటున్నారు కదా విషయానికి మేడం. వస్తే ఇలాంటి అన్న ఎవరికి ఉండకూడదని షర్మిల గారు కూడా అదే చెప్తున్నారు కదా. మీరు అన్నట్టు ప్రలోభ పెట్టి రాయించిన లెటర్ అయితే విజయమ్మ గారికి ఇటు జగన్ గారు ఎంతో, షర్మిల గారు కూడా అంతే కదా. ఒక జగన్ని ద్వేషించే విధంగా మోసం చేస్తున్నాడని తల్లి రాయాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా అసలు అక్కడ? మోసం చేస్తున్నారనే దానికన్నా ఆ లెటర్లో మీరు గమనించినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితంగా అంటే ఆ పార్టీలో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగింది. ఆ లెటర్లో ఎంఓయూలో చూసుకుంటే నలుగురు ఆ నలుగురు మనవళ్లకు ఆస్తి చెందాలి. ఎక్కడైనా ఆస్తి అనేది నాకు తెలిసి తల్లిదండ్రుల ఆస్తి కొడుకుకి ఉన్న వాళ్ళకి భాగాలు వేస్తారు. మరి మనవళ్ళకి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన దాని ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం అని చెప్పేసి విజయమ్మ గారు అందులో మాట్లాడడం అంటే రాయడం జరిగింది రాతపూర్వకంగా. ఎస్. నలుగురు మనవళ్ళు అనడానికి అక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆయన ప్రస్తావించినటువంటి పాయింట్ ఆ రాజకీయ పరంగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న చెప్పారు. ఏమని? నలుగురు మనవాళ్ళు ఎక్కడున్నారు? ఉన్నది ఒక్క మనవడు కదా. షర్మిలమ్మ గారికి ఉన్నటువంటి రాజారెడ్డి అనే ఒక బాబు, అట్లాగే అంజలి ఒక అబ్బాయి ఒక అమ్మాయి షర్మిల గారికి. అలాగే జగన్ గారికి ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు. మనవడు అనేవాళ్ళు ఒక్కళ్ళే కదా ఉంది. ముగ్గురు ఆడపిల్లలు ఒక మనవడు, ముగ్గురు మనవరాళ్ళు ఒక మనవడు. మరి ఆ లెటర్లో నలుగురు మనవాళ్ళు అని చెప్పేసి ఉన్నది. అంటే అది ప్రలోభ పెట్టి రాయించినటువంటి లెటరా, లేదంటే వాళ్ళ తప్పిదాలకి ఏదైనా కంగారులో రాపించినటువంటి లెటరా, మరి ఎవరన్నా రాపిచ్చమని చెప్తే రాయించారా అనేది కూడా ఇందులో అనుమానాలు తావుతీస్తా ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే విజయమ్మ గారే నిజంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉంది అనుకోవడానికి మీరు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? ఏ సందర్భంలోనైనా కొడుకుని దగ్గరగా కలిసినప్పుడు కొడుకుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టందే ఆవిడ ఉండదు. అటువంటి అభిమానం మాతృత్వం కలిగినటువంటి తల్లి నిజంగా ఈరోజు కొడుకుని తప్పుపడుతున్నారంటే ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి దీని వెనకాల ఏదన్నా మరి కూతురు ప్రలోభ పెట్టి రాయిచ్చారో, లేదంటే మరి ఎవరైనా ప్రలోభ పెట్టి రాయిచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నటువంటి మరి షర్మిల గారు కానీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా కుటుంబం గురించి ఆలోచించకుండా ఆవిడ ఇంత దారుణానికి పాల్పడతా ఉన్నారంటే మరి విజయమ్మ గారిని అయితే మేమైతే తప్పుపట్టాం. మరి ఆవిడ ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో, లేదంటే ఏది మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో, ఇద్దరు కావాలనుకునే పరిస్థితుల్లో మరి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారనేది ఆ భగవంతుడికి తెలియాలి. కాబట్టి షర్మిలారెడ్డి గారు చేసేటటువంటి చర్యలు కానీ ఆవిడ తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. సునీత గారు ఈరోజు షర్మిల గారు ఇద్దరు ఒకటైపోయి అన్నని భ్రష్టు పట్టించడానికి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే నువ్వు అన్నని రోజు రోజుకి దిగజార్చాలని చెప్పేసి అన్నే కాదు అన్నే మాటకి కళంకం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారో, నిజంగా మీరు ఎంతకైతే మాట్లాడతారో అంతకు మించి మీ యొక్క పరువు పోతా ఉంది, మీ యొక్క విలువ పోతా ఉన్నది అనేది షర్మిల గారు గుర్తు చేసుకోవాలి. ఇంకో విషయంలో మరి షర్మిలారెడ్డి గారు
తెలంగాణ వెళ్ళి అన్న నేను పార్టీ పెట్టుకుంటాను నాకంటూ వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ పెట్టుకుంటాను అక్కడికి వెళ్ళి అని చెప్పి అడిగితే చెల్లెలి మాట కాదనకుండా వైట్ మనీ 230 కోట్లు మరి ఏ విధంగా నీకు ఇచ్చారమ్మా? మరి ఆయన స్వార్జితమైనటువంటి సంపాదనలో నుంచి నీకు 230 కోట్లు వైట్ ట్రాన్స్ఫర్ మనీ ఏ అకౌంట్ల నుంచి వచ్చాయని చెప్పేసి నీ అఫిడవిట్లో నేను దాంట్లో క్లుప్తపరిచావు కదా. మీరు ప్రత్యక్షంగా అవి జరిగితే పరోక్షంగా మీ అన్నగారు నీకు ఎంత సహాయం చేసి ఉంటారు? మీరు అడిగిన దానికల్లా ఎన్ని కోట్లు మీకు ఇచ్చుంటారు? మరి అవన్నీ ఏ విధంగా అన్నయ్య అన్యాయం చేశాడు, అన్నయ్య అనే పదానికి కళంకం అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడగలుగుతారు? ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆలోచించాలి నిజంగా. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా, ఇంత చిల్లర వేషాలు వేస్తా, అన్నకి శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి, అన్న పతనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి, అన్నని 16 నెలలు జైల్లో పెట్టినటువంటి వ్యక్తి, నీ కుటుంబానికి ఇబ్బందులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తితో ఈ రోజు నువ్వు వెళ్ళి చేతులు కలిపి అతను ఆడిచ్చిందే ఆట అన్నట్టుగా ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇది ఎక్కడ అసలు ఇలాంటి చెల్లెలు ఎవరికైనా ఉంటుందా అని చెప్పేసి ముందు అదొకసారి ఆలోచించండి. ఈరోజు ఎంత దారుణంగా మీరు బయటకు వచ్చి ఇంత అల్లరి చేస్తా ఉన్నారు అనేది, ఇన్ని చేస్తున్నా సరే కనీసం మీ అన్నగారు ఒక్క మాట అన్నా ఏ రోజన్నా మీడియా ముందుకొచ్చి మీ గురించి కానీ, మీ సునీతమ్మ చెల్లి గురించి కానీ ఏ రోజన్నా భారతి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజన్నా మాట్లాడారా? కాదు, ఇలాగా ఆస్తి పంపకాలు ఇవ్వమని కానీ, లేదంటే ఏ రోజన్నా నోరు తెరిచి మీ గురించి మాట్లాడారా? మాట్లాడిన ఒక్క నిమిషం పట్టదు కదా ఆయన మాట్లాడాలనుకుంటే. కానీ ఈరోజు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈరోజు ఎవరు కుటుంబ పరువాన్ని రోడ్డుకి ఈడుస్తా ఉన్నారు? మీకు జరిగిన అన్యాయం ఏంటి? తండ్రి ఆస్తిలో నుంచి ఎప్పుడో నీకు భాగాలు వచ్చేసాయి కదా, ఇంకా ఏం కావాలి? ఇది ఎక్కడైనా న్యాయమేనా? అందరి కుటుంబాల్లో ఇప్పుడు నేనున్నాను, నేను ఒక ఇంట్లో ఒక ఆడపిల్లనే, నాకు అన్నయ్య ఉన్నారు, నా తండ్రి ఆస్తి నాకు వస్తుంది, ఇవ్వాలనుకుంటే అది కూడా మాకైతే అవసరం లేదు. పెళ్లిళ్ళే చేసేసి ఎప్పుడైతే బాధ్యత తీర్చుకుని ఆడపిల్లని అత్తగారింటికి పంపిస్తారో తన భర్త స్వార్జితం మీద, తన భర్త సంపాదన మీద ఆధారపడుతుంది. లేదా తన స్వార్జితంగా సంపాదించుకోగలగాలి, అత్తగారి ఆస్తుల ద్వారా ఉండాలి. లేదా తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా అమ్మ ఇదిగో నా కూతురికి నేను ఇది ఇచ్చుకుంటున్నాను, ఆడపడుచు కట్టం కింద లేదంటే ఆడపడుచుకి అని చెప్పేసి అన్న వదిన సమ్మతితో ఏదన్నా మనకిస్తే అది సంతోషం. కానీ ఇదెక్కడ గొడవ? ఏమన్నా తండ్రి కానీ మీకు ఏ రోజైనా ఈ వీలునామా రాసిచ్చారా షర్మిల గారికి సరైన భాగం ఉందని చెప్పేసి? ఎందులో ఉందా? లేదు కదా. కానీ ఈరోజు అన్న సంపాదించుకున్న స్వార్జితంలో, ఇప్పుడు నా అన్న సంపాదించుకున్న స్వార్జితంలో నాకు వాటా కావాలంటే ఎలా ఉంటది? మా వదిన ఒప్పుకుంటుందా? అయినా సరే భారతమ్మ గారు ఇప్పటిదాకా కూడా నోరు తెరవకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎవరు ఏంటి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.